లక్ష్యం ఇంకో 30 ఏళ్ళు ఉండాలి 40 ఏళ్ళు ఉండాలి అధికారం ఆ ఆశయంతో పనిచేయలేదు. ఇక్కడ ఒక తప్పు మాత్రం జరిగింది, ఒక్క చిన్న విషయంలో మిస్టేక్ జరిగింది నా వల్ల. ఇది మన నాయకుడి వల్లనో పార్టీ వల్లనో కాదు, నా వల్ల వ్యక్తిగతంగా. ఎందుకంటే ప్రభుత్వం చేసే మంచి పనులు అల్టిమేట్గా ప్రజలకు ఎవరు చెప్పాలి? మన పార్టీ కార్యకర్తలు చెప్పాలి. ఆ పార్టీ నిర్మాణంలో కానీ పార్టీతో నిరంతర సంభాషణలో కానీ కొంత లోపం ఏదైతే వచ్చిందో డెఫినెట్గా దాని బాధ్యత వర్కింగ్ ప్రెసిడెంట్గా నేను తీసుకోవాలి, అదేవిధంగా నాతో పాటు మా సహచర శాసనసభ్యులు తీసుకోవాలి. ఎందుకు? ఒక చిన్న ఎగ్జాంపుల్ నేను మీకు చెప్తాను. 6.5 లక్షల రేషన్ కార్డులు ఇచ్చాం మనం, 6,47,800 రేషన్ కార్డులు ఇచ్చాం మనం 9.5 ఏళ్లలో. కానీ అవతల కాంగ్రెస్ పార్టీ కార్యకర్త నుంచి మొదలు పెడితే కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడి దాకా ఒక్క కార్డు ఇవ్వలేదు అని కాకిగోల చేస్తుంటే కనీసం ఒక్కరమన్నా దాన్ని సరిచేసి కాదయ్యా 6.5 లక్షల కార్డులు ఇచ్చాము, ఆ కార్డుల పంపిణీలో ఇప్పుడున్న డిప్యూటీ సీఎం ఆ రోజు ఉన్న సిఎల్పి లీడరు బట్టి విక్రమార్క గారు మదిరలో కూడా కార్డులు పంచాడు. ఇదే పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఆ రోజు మన పార్టీలో ఉన్నప్పుడు 3.5 లక్షల రేషన్ కార్డులు ఇస్తున్నందుకు మన కేసీఆర్ గారికి నా హృదయపూర్వకమైన అభినందనలు అంటూ ఆయన సోషల్ మీడియాలోనే పోస్టింగులు పెట్టాడు. మరి ఇవాళ వాళ్ళే ఇక్కడ మంత్రివర్గంలోకి వచ్చి మళ్ళీ సిగ్గు లేకుండా అబద్ధాలు చెప్తున్నారు అంటే దానికి కారణం ఒకటే కదా, మనం ఆ రోజు చాలా నిర్లిప్తంగా ఉండడం, ఉదాసీనంగా ఉండడం, ఆ రోజు వాళ్ళు అబద్ధాలు ప్రచారం చేస్తుంటే కూడా దాన్ని తిప్పికొట్టాలనే సోయి లేకుండా కొంత అతి విశ్వాసంతో ఉండడం వల్లనే నష్టం జరిగింది తప్ప నాయకుడు లోపం కాదు. నాయకుడు కింద ఉన్న మేము, ఎమ్మెల్యేలుగా ఉన్న మేము, పార్టీ నిర్మాణంలో ఉన్న మేము మీకు చెప్పలేదు ఇలా జరుగుతుందని. రెండోది, ప్రభుత్వంలో కూడా ఒక చిన్న తప్పు ఉంది మన వైపు నుంచి. రేషన్ కార్డులు ఇవ్వడం ఏదో బృహత్ కార్యం అని మనం అనుకోలేదు. అది రొటీనే కదా, ఏముంది మీ సేవా సెంటర్లో పోయి అప్లై చేసుకుంటే వాళ్ళ ఇంటికి పోతుంది కదా, అది గొప్ప పని అనుకోలేదు. దానికి ముఖ్యమంత్రి గారి సమావేశం పెట్టి ఊదరగొట్టే ఉపన్యాసాలు ఇవ్వాలని మనకు తెలవకుండా 6.5 లక్షల కార్డులు మనం చెప్పడం కాదు. ఇది ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇవాళ సివిల్ సప్లైస్ మినిస్టర్ మొన్న ఆయన శాసన మండలిలో సమాధానం చెప్పాడు. ఏమని? కేసీఆర్ గారి ప్రభుత్వం ఉన్నప్పుడు 2014 నుంచి 23 వరకు ఎన్ని రేషన్ కార్డులు ఇచ్చారంటే స్వయంగా ఆయన నోటి నుండే శాసన మండలిలో రాష్ట్ర ప్రజలకు తెలియజేసిన విషయం ఏంటి అంటే 6.5 లక్షల కార్డులు ఇచ్చారు కేసీఆర్ ప్రభుత్వం ఆయనే చెప్పారు. కాంగ్రెస్ వల్ల మోసం ఎంత గౌరవం అంటే చెప్పడానికి ఇదంతా చెప్తున్నా మీకు. ఈ రోజు కూడా మనం ఖండించట్లేదు సరిగ్గా, వాళ్ళు ఇంకా వాగుతుంటే ఈ రోజు కూడా ఖండించట్లేదు. ఎందుకు? శిక్షణా తరగతులు పెట్టుకోలేదు మనం. ఇదే కేసీఆర్ గారు అన్న టీడీపీలో శిక్షణా తరగతులు నడిపింది ఆయన, కానీ మనం ఇక్కడ ఆ పని చేయలేదు. ఇప్పుడు మనం చేయాల్సిన పని ఇంకా 3 ఏళ్లలో ఇలాంటివన్నీ సరిదిద్దుకోవాలి. దాంతోపాటు మీరు చూస్తుండండి